రాష్ట్ర రాజకీయాల్లో ఇక సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రవణ్ రావును సిట్ అధికారులు 11 గంటల పాటైతే విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. శ్రవణ్ రావు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 2 మొబైల్ ఫోన్లను కూడా సిట్ అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షకి పంపించారు. వాటిలోని కాల్ లాగ్స్, అలాగే మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా తదితర ఆధారాలను బట్టి ప్రాథమికంగా కొన్ని కీలక విషయాలైతే వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కోసం ఎవరెవరి నంబర్లు ఇచ్చారనే దానిపైన కూడా శ్రవణ్ను ప్రత్యేకంగా విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే మరిన్ని విచారణలు జరిపే అవకాశం ఉంది. ఇక వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరు నేపథ్యంగా జరిగిందని అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావు ఎవరి ఆదేశాలతో ఈ పనుల్లో పాల్గొన్నారన్న దానిపైన కూడా అధికారులు ఆరా తీశారు. ఎన్నికల సమయంలో పలువురు రాజకీయ నేతలపైన సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు సేకరించి పంపినట్లు సమాచారం. ఆ నివేదికలు ఎవరి ఆదేశాలతో పంపించబడ్డాయో తెలుసుకునేందుకు సిట్ కృషి చేస్తోంది. శ్రవణ్ రావు మాజీ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు, ఉద్యోగులతో సంబంధాల్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇక ఆ సంబంధాలపైన కూడా సిట్ అధికారులు ఆరా తీశారు. ఈ వ్యవహారంలో శ్రవణ్ రావు మాధ్యమంగా కొన్ని కీలక రాజకీయ నాయకులకైతే సమాచారం చేరినట్లు శంకించబడుతోంది. ఇక ఆయన ఒక మీడియేటర్ పాత్ర పోషించారనే ఆరోపణలు ప్రాథమిక విచారణలో వచ్చినట్లు సమాచారం. రైట్, ఇక రాజకీయ నేతలపైన సర్వేలు, ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఇక 3 రోజుల్లో మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉంది శ్రవణ్ రావుకి సంబంధించి అయితే అని తెలుస్తోంది. అయితే శ్రవణ్ రావు ఒక మీడియేటర్ పాత్ర పోషించారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ఏం జరుగుతోంది? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి శ్రవణ్ రావును అయితే విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ప్రధానంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో శ్రవణ్ రావు అయితే మాత్రం A6 గా ఉన్నారు. ఆయన మొత్తంగా శ్రవణ్ రావుని నిన్న పూర్తి స్థాయి ఇప్పటికే 2 సార్లు శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. విచారించింది. కానీ నిన్న గత రోజు కూడా, అంటే గడిచిన రోజు నిన్న కూడా శ్రవణ్ రావు సంబంధించినటువంటి విచారణ జరిగింది. మొత్తంగా 11 గంటల పాటు సుదీర్ఘంగా కూడా ప్రశ్నల వర్షం అయితే మాత్రం సిట్ అధికారులు కురిపించారు. అన్ని కోణాల నుంచి కూడా అసలు ఏ విధంగా చేశారు, ఎవరెవరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు, లేకపోతే ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వారితో ఏ విధమైనటువంటి సమాచారాన్ని మీడియేట్ చేశారా అనేటువంటి అంశాలు, కోణాల్లో కూడా పూర్తిగా ప్రశ్నల వర్షం అయితే ఇటు సిట్టు కురిపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అన్ని కోణాల నుంచి కూడా సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే సిట్ చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే ఈ రాజకీయ నేతలపై ఏ విధమైనటువంటి సర్వేలు చేశారు, ఇంటెలిజెన్స్ నివేదికలు అనేటువంటి ఏ విధంగా ఇచ్చారు అనేటువంటి ఆ సిట్ అనుమానం ఉన్న కోణంలో ఆ విధంగా కూడా కొన్ని ప్రశ్నలు సంధించినట్టు శ్రవణ్ రావుకు సంధించినట్టుగానే తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే గతంలో కూడా ఆయన ఫోన్లు కూడా వాడినటువంటి ఫోన్లు ఏవైతుంటే వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఇటు సిట్ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఆయన కొన్ని తుప్పుపట్టిన ఫోన్లు, దుబాయ్లో వాడినటువంటి ఫోన్లు ఇచ్చారు. అవి కాదు, గతంలో ఇక్కడ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఫోన్లను వాళ్ళు యూజ్ చేశారు, గతంలో ఉన్నటువంటి ఫోన్లు ఏంటి, ఆ నెంబర్లు ఏంటి, వాటన్నింటినీ కూడా తీసుకురావాలి, అదేవిధంగా హార్డ్ డిస్కులు కూడా తీసుకురావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం శ్రవణ్ రావు అయితే ఎక్కువగా మీడియేట్ చేశారు అనేటువంటి అనుమానం అయితే ఇటు సిట్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తుది నివేదిక కూడా పూర్తిగా సిద్ధమయ్యే వరకు కూడా కొంతమంది రాజకీయ నాయకులను కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోసారి అంటే అవసరమైతే మరొక 2-3 రోజుల్లో కూడా శ్రవణ్ రావును మరొకసారి పిలిపించి సిట్ విచారించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, ఇంకా ఎవరెవరి పేర్లు అంటే మిగతా వాళ్ళకి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఇంకా కొంతమందిని విచారణ జరపాల్సిన అవసరం కూడా ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరెవరి పేర్లు బయటకి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం పూర్తి స్థాయిలో శ్రవణ్ రావు మీడియేట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటిది, అంటే ఈయన ఫోన్ డేటా, కాల్ డేటా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. కాల్ డేటా ఆధారంగా, అదేవిధంగా ఈ నెట్ ద్వారా కానీ, మెయిల్స్ ద్వారా కానీ, లేదంటే సమాచారం ఏ విధంగా పంపించారు, ఎవరెవరికి పంపించారు, ఎవరెవరికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి
సమాచారాన్ని అయితే సేకరించారు, ఎవరెవరిపైన సర్వేలు చేశారు అనేటువంటి అంశంలో పూర్తిగా ఒక పూర్తిగా విచారణ సమాధానాలన్నీ కూడా దొరికిన తర్వాత మాత్రం ఆ సమాధానాలు వచ్చాక పూర్తిగా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వారితో అసలు ఏ విధమైనటువంటి సంబంధాలు, వారి దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని ఎవరికి ఇచ్చారు అనేటువంటి ఈ అంశాలన్నింటిపైన అయితే మాత్రం బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం కొంత గోప్యత అయితే గోప్యంగానే దీనికి సంబంధించిన సమాచారం ఉంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్. అదేవిధంగా శ్రవణ్ రావు ఫోన్కి సంబంధించి అయితే ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్టుగా తెలుస్తోంది. అందులో కొంతమంది నాయకులు కూడా, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కూడా, నేతలు కూడా విచారణకు హాజరు కావాలి. అదేవిధంగా అందులో కొంచెం ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది రాజకీయ నాయకులకు సంబంధించి అని తెలుస్తోంది. మరి ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఖచ్చితంగా పేర్లు ఉండేదైతే మాత్రం ఇప్పటికే మనం చూసినట్లయితే కొంతమంది పేర్లు ఊహాజనితంగా వినిపిస్తున్నప్పటికీ కూడా అంటే ఎవరి పేర్లు కూడా ఇంతవరకు అధికారికంగా కూడా ఇటు సిట్ వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ సిట్ వెల్లడించే వరకు కూడా అంటే వాళ్ళ పేర్లు అయితే మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ ఏ విధంగా వారికి సంబంధించినటువంటి ఏదన్నా బయటకు వచ్చినప్పటికీ కూడా వారు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే వారు కొంత అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అయితే మాత్రం సిట్టు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఈ సమాచారం మొత్తాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. మరోసారి కొంతమంది అంటే శ్రవణ్ రావుని మరో 2-3 రోజుల్లో కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం కొంతమంది రాజకీయ నాయకులుగా అంటే ఎవరిపైన అయితే అనుమానాలు ఉన్నాయో వారిని కూడా పిలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారితో కూడా విచారణ జరిగిన తర్వాత అధికారికంగా సిట్ అయితే మాత్రం కొంత కీలకమైనటువంటి నాయకుల పేర్లే వెల్లడించబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ తేజ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రెడ్డిగా తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఉడదీస్తానని హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపైన శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీస్ యూనిఫామ్ అరటితొక్క కాదని అన్నారు. పోలీసులు బట్టలు ఊడదీసి కొడతారా అని ప్రశ్నించారు. మీరిస్తే పోలీసు బట్టలు వేసుకోలేదని పేర్కొన్నారు. ఇక కష్టపడి చదివి పరుగు పందెంలో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది అని తెలిపారు. ఇక తాము నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయితీగానే చేస్తామని, అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని స్పష్టం చేశారు. ఇక జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని కూడా జగన్ను హెచ్చరించారు. కొడతా అంటున్నావు, పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్ పోలీసులను బట్టలు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ లో అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలను అరెస్టు చేశారు. డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కైతే తరలించారు.
మొయినాబాద్ మండలం ఏతవర్ పల్లి గ్రామ శివారులోని హాలిడే ఫామ్ హౌస్లో పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ చేసుకున్నారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించాడు. పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి గంజాయి హుక్కా పీలుస్తూ ఈ లోకాన్నే మైమర్చిపోయారు. ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు అయితే హాలిడే ఫామ్ హౌస్ పైన దాడులు చేశారు. హాలిడే ఫామ్ హౌస్ పైన దాడిలో ఎస్ఓటీ పోలీసులు 7 మంది అమ్మాయిలతో పాటు 12 మంది యువకులనైతే అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యంని కూడా సీజ్ చేశారు. ఇక యువకులందరూ కూడా పాత బస్తీకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు విచారిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ముజ్రా పార్టీ జరుగుతున్నట్టుగా ఫామ్ హౌస్ లో, అదేవిధంగా దీనికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు కూడా రైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఇవ్వండి. మమతా, మొత్తంగా చూస్తే మారుతున్నటువంటి కాలంతో పాటు అయితే మాత్రం అంటే ఏదైతే పరిణితి చెంది ఆలోచించాల్సినటువంటి యువత కూడా పెడదారిన పడుతుంది అనేటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ విధమైనటువంటి సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే డ్రగ్స్ వినియోగం అనేటువంటిది పెరిగిపోతుంది. డ్రగ్స్ వాడొద్దు అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ప్రకటనలు ఇస్తున్నప్పటికీ, ఎన్నో రకాలైనటువంటి అవగాహన సదస్సులు కల్పిస్తున్నప్పటికీ కూడా యువత మద్యానికి, డ్రగ్స్ కి బానిసై వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేటువంటిది మానసిక వైద్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా వివరాలు చూస్తే మాత్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ముజ్రా పార్టీ జరిగింది. అయితే ఈ ముజ్రా పార్టీలో అర్ధనగర ప్రదర్శనలు చేస్తూ కూడా ఈ పార్టీ కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మొత్తంగా హాలిడే ఫామ్ హౌస్ లో అర్ధనగ్నంగా ఇటు అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి నృత్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం అంటే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమాచారం అందుకున్నటువంటి ఎస్ఓటీ పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా హాలిడే ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి ముజ్రా పార్టీని అయితే భగ్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి 7 యువతులను అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ 12 మంది యువకులను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఇతరత్ర సిబ్బందితో కలిపి మొత్తంగా 21 మందిని అయితే మాత్రం ప్రస్తుతం వరకు అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈ 7 మంది అర్ధనగర ప్రదర్శన చేస్తున్నటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో వీరిని ముంబై నుంచి కూడా రప్పించినట్టుగా కూడా పార్టీ నిర్వాహకుడు రప్పించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వేడుకల పేరుతో అయితే మాత్రం ఈ ముజ్రా పార్టీ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా వీరందరినీ అయితే మాత్రం ఎస్ఓటీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా వారిపైన అంటే ఏ విధంగా జరిగింది, ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎందుకు జరిగింది, ఇక్కడ డ్రగ్స్ వినియోగం కూడా బాగా జరిగింది అనేటువంటిది అయితే కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హుక్కాతో పాటు కొంత భారీగా కూడా మద్యం బాటిల్ కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా కొంత వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో వీరంతా కూడా పాత బస్తీకి చెందిన వారిగా కూడా గుర్తించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో పూర్తిగా అయితే మాత్రం విచారణ కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. మమతా, రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన నివాసంలో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములపైన సీఎంని పక్కన పెట్టి సమీక్షించడాన్ని చూస్తే రేవంత్ రెడ్డి డమ్మీ ముఖ్యమంత్రి అని అర్థమైపోతోందని అన్నారు. ఇక రాష్ట్ర పరిపాలన పగ్గాలను కూడా రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్నట్లుగా స్పష్టమైందని తెలిపారు. రాహుల్ ఆదేశాలతోనే మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారని ఆరోపించారు. డమ్మీ సీఎంగా మిగిలిపోయిన సీఎం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో మాజీ సీఎంగా మారడం ఖాయమని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి వీధులు రాహుల్ గాంధీ పాదాల దగ్గర తాకట్టు పెట్టినట్టుగా స్పష్టమవుతున్నది. ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్లో ఉంటే మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో రివ్యూ చేస్తూ ఉంది, మంత్రులతో అధికారులతో రివ్యూ చేస్తుందంటే ఈరోజు ఏ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారో స్పష్టమైంది. ముఖ్యమంత్రిని కాదని మంత్రులతో అధికారులతో రివ్యూ చేసినటువంటి ఇన్ఛార్జ్
గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కూడా చాలామంది ఆజాద్ లాంటి వాళ్ళు, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు, వీరప్ప మొయిలీ లాంటి వాళ్ళు, వైల రవి లాంటి సీనియర్ నాయకులు ఉన్నప్పుడు ఏ రోజు కూడా సెక్రటేరియట్కి వచ్చి గత ప్రభుత్వంలో రివ్యూ చేయలేదు. కానీ ఈరోజు ఢిల్లీ నుంచి పంపించినటువంటి ఇన్ఛార్జ్ సెక్రటరీ రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తూ ఉంటే, మరోవైపు మీరు కేసీఆర్ కలిసి ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్.